రేవంత్ రెడ్డి అన్నదమ్ములంతా సెల్మెల్లి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణ చేసింది. ఈ గన్ను రేవంత్ రెడ్డి ఇచ్చిందని ఆరోపణ చేసింది. మళ్ళీ ఇవన్నీ అబద్ధాలని చెప్తారా? ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు అయిపోతాయా? మీరు అండర్స్టాండింగ్ చేసుకొని మీరు పంపకాలు కుదుర్చుకొని దాని లెక్క అదే కదా. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు అంటే ఏంది? వాళ్ళు మాట్లాడుకొని ఓ 10 లక్షలు తక్కువనో 10 కోట్లు తక్కువనో అక్కడనో ఎక్కడో పంచుకుంటారా? ఆ సున్నప్రాయ కంపెనీకి, ఆ సిమెంట్ కంపెనీకి 300 కోట్ల రూపాయలు ఫైన్ వేసిందంట కొండా సురేఖ. పొల్యూషన్ కంట్రోల్ కూడా ఆమె చేతుల్లోనే ఉంది. ఆ 300 కోట్ల రూపాయలు ఫైన్ వేసినందుకు ఆయన పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పుకున్నాడు. ఆ కంపెనీ ఆయన పోయి ఏంది ఇది 300 కోట్ల రూపాయలు ఫైన్ వేసారు, ఆల్రెడీ మేము ఎవరి వాళ్ళకి ఇచ్చుకున్నాం కదా వాటాలు అని. అంటే అప్పుడు ఏంది ఇదంతా అని ఆయన వెల్లులోకి దిగి అంత లోపల ఈ గన్ను పెట్టి బెదిరించడాలు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏంది సెటిల్మెంట్ చేసి ఎవరి పర్సంటేజ్ వాళ్ళు తీసుకున్న కాడ పంచాయతీ వచ్చింది, వాటాల దగ్గర పంచాయతీ వచ్చింది. క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 300 కోట్లు వసూలు చేయాలి. వాళ్ళు ఏం తప్పులు చేసారు ఆ కంపెనీ వాళ్ళు అంటే పర్మిషన్స్ లేకుండా ఆ సున్నప్రాయ నిక్షేపాలను తవ్విన దగ్గర పూడ్చలేదు, అట్లే గుంతలు వదిలేసిండ్రు నిర్లక్ష్యంగా. ఇట్లాంటివన్నీ ఉన్నాయి దానిలో. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ సున్నప్రాయ కంపెనీ మీద కూడా యాక్షన్ తీసుకున్నతో లేడు. ఇప్పుడు సున్నప్రాయ కంపెనీ తరపునేమో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ అపోజిట్ తరపునేమో కొండా సురేఖ ఉంది. అందరి లక్ష్యం ఇక్కడ డబ్బులు సంపాదించడమే, అందరి లక్ష్యం డబ్బులు పంచుకోవడమే, అందరి లక్ష్యం వాటాలు ఎవరి వాటా వాళ్ళు తీసుకోవడమే. సుమంత్ ఎందుకు రంగంలో దిగిండు? కలెక్షన్ కోసం. మా మేడంకు మీ సార్కి ఎంత వస్తుందో మా మేడంకు అంతే రావాలని కొట్లాట రోహిణి ఆఫీస్లో. వాళ్ళు చెప్పిన సమాచారం ఇదంతా కూడా కొండా సురేఖ వాళ్ళ బిడ్డే మాట్లాడిన విషయాలు, తర్వాత అక్కడిక్కడ జరుగుతున్న చర్చలు ఇవన్నీ. ఇప్పుడు మీ సార్ అంటే రేవంత్ రెడ్డికి ఎంత పర్సెంటేజ్ ఇస్తారో మా మేడం కూడా అంతే ఇవ్వాలి అనే దగ్గర ఈ పంచాయతీ స్టార్ట్ అయింది. దీన్ని వాటాల పంచాయతీ అంటారు కదా, వేరే ఏమన్నా అంటారా? మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ఖజానాను, రాష్ట్రానికి రావాల్సిన ఖజానా, నిజంగానే ఆ సిమెంట్ కంపెనీ రూల్స్ తప్పితే అది ఖజానాకు రావాలి, ఆ డబ్బులు జనాలకు చెందాలి. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు పర్సెంటేజ్ ఇవ్వగానే ఆ ఖజానాకు రావాల్సిన డబ్బులు 300 కోట్లు క్యాన్సిల్ చేసేస్తారు వీళ్ళు. ఇది జరుగుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే కలెక్షన్లు పాల్పడే వాతావరణం కనిపిస్తున్నప్పుడు, రాష్ట్ర మంత్రే ఈ వాటాల పంచాయతీ అంతా బయటపెట్టినప్పుడు నిజంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తలదించుకోవాలి. ఆయన ఇజ్జత్ అంతా రైలు పట్టాల మీదకి వాకింది. ఇప్పుడు ఈ ఆరోపణ చేసింది మంత్రి కూడా కాదు, మంత్రి బిడ్డే మాట్లాడింది. మంత్రి బిడ్డే సీఎం రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి నీతి కలవడని చెప్పుకుంటాడు. పొద్దుగాలు వేస్తే పేదింటికి వెళ్ళి వచ్చినా అని చెప్పుకుంటాడు. లేకపోతే అసలు నేను నీతి పరునని చెప్పుకుంటాడు. అసలు రాష్ట్రమంతా అవినీతి పరులే ఉన్నారు, నేను ఒక్కనే నీతి పరునని చెప్పుకుంటాడు. అసలు ఆమె ఒక మంత్రి బిడ్డే అంత ఆరోపణ చేస్తే